వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్ ఆఫ్ ద సడన్ తెలంగాణలో వాళ్ళు గతంలో నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి కుల గణన, ఏ ఏ కులాల ప్రాతిపదికన ఎంతమంది జనాభా ఉన్నారు అనేటువంటి వివరాలు అనూహ్యంగా బయటపెట్టింది. అయితే ఇది ఏదో ప్లాన్ ప్రకారం చేసిందనో ఇంకోటి కానే కాదు, ఒక ప్రాసెస్ ప్రకారం. ఎందుకంటే డీలిమిటేషన్ అనేటువంటిది ఇప్పుడు ఇంకా మంటలు రేగుతున్నాయి. పార్లమెంట్లో లైవ్ సెషన్ నడుస్తోంది, చూస్తూనే ఉన్నాం. ఎవరేం చెప్తున్నారు ఏంటనే చూస్తున్నాం. ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ అన్నట్టుగా తయారైంది పరిస్థితి అక్కడ. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ బయటపెట్టినటువంటి ఈ వివరాలతో ఇది కేంద్రానికి సూచన ఇస్తున్నట్ట, లేదంటే ఇదొక హెచ్చరికగా వాళ్ళు చెప్తున్నారా అన్నటువంటి చర్చ బలంగా జరుగుతోంది. బికాస్ 50 రోజుల్లోనే ఈ కుల గణన అనేటువంటిది సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేశాము అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. ఫైన్, 50 రోజుల్లో పూర్తి చేసింది అంటే ఒక రాష్ట్రం 50 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని కూడా కుల గణన చేసి కులాల వారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు పకడ్బందీగా పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరిది ఎందుకని కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతుంది? ఉన్న కొద్దిపాటి పరిమితులతోటే ఒక చిన్న రాష్ట్రం ఇలా చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి చేస్తే సరిపోతుంది కదా. 2011 ప్రకారం మాత్రమే, 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్కి ముందుకు తీసుకువెళ్తే అది దక్షిణాది రాష్ట్రాలకి ఇబ్బందికరంగా మారుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎటువంటి లిమిటేషన్స్ పాటించలేదు పిల్లల్ని కనడానికి, కానీ దక్షిణాది రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయించారు. అట్ ద సేమ్ టైం ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అప్పుడున్నటువంటి పాలకులు కూడా ఇదే రకమైనటువంటి ఒక సూచన అన్ని రాష్ట్రాల్లోని ఇచ్చారు. దాంతో ఇక్కడ ఒకళ్ళతోటే ఆపేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా యూపీకి వెళ్తే చూసినట్టు, లేదంటే ఇంకో చోట చూసినట్టు నార్త్లో ఎక్కువగా 3-4 అయితే కనలేదు. దాంతో అక్కడ వాళ్ళ జనాభా పెరిగిపోయింది. దిగువ రాష్ట్రాలకు వచ్చేసరికి దక్షిణాదికి తగ్గిపోయింది. సో ఈ ప్రకారం ఇప్పుడు ఈ లోక్సభ సీట్లు కనుక మీరు పెంచినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అది వివక్షపూరితంగానే ఉంటుంది. ఖచ్చితంగా పన్నులు ఏమో దక్షిణాది రాష్ట్రాలు పంపించాలా, కానీ పాలన మొత్తం ఉత్తరాది రాష్ట్రానికే పరిమితం అవుతుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో దీన్నే ఇప్పుడు 50 రోజుల్లో మేమే చేయగలేంది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? 2011 లెక్కల ప్రకారం ఎందుకు తీయండి. కావాలంటే డీలిమిటేషన్ ఏ విధంగా వెళ్తారో ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన మళ్ళీ లెక్కలు వేయండి. 50 రోజుల సమయం కాకపోతే 100 రోజుల సమయం తీసుకొని ఆ 100 రోజుల్లోనూ పూర్తి చేసేసి ఆ తర్వాత డీలిమిటేషన్కి వెళ్ళొచ్చు కదా అనేటువంటి తెలంగాణ సర్కార్ వాదన. వాస్తవానికి అది కూడా కరెక్టే. ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకని చెప్పి ఈ జనాభా లెక్కలు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది? 2011 లెక్కల ప్రకారం చేశారు, 11 అయిపోయింది. 2021లో జరగాలి, మళ్ళీ 21లో జరగలేదు. 26 చేయాలి, చేసేసి ఉంటే అయిపోయేది కదా. 2020లో జరగాల్సినటువంటిది 21లో జరగాల్సినటువంటిది కరోనా కారణంగా ఆగిపోయింది అని చెప్పారు. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు కరోనా లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రతి రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉంది ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే అయిపోతుంది కదా అనేటువంటిదే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అట్ ద సేమ్ టైం ఎస్ఐఆర్ అని చెప్పి ఓట్ల గురించి మాత్రం చాలా క్లియర్గా ప్రతి రాష్ట్రంలోనూ చేస్తున్నారు. వై కాంట్ దే డూ దట్? సేమ్ ఇదే దాంట్లో సెన్సెస్ను కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? దాని ప్రకారం లెక్కలు తీసుకున్నా ఎవరెవరు ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ రాష్ట్రంలో, దాని ప్రకారం బార్డర్లు లేదంటే నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ కూడా అందులో చేసుకోవచ్చు కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయట్లేదు? కేవలం 50% సీట్లు మాత్రమే పెంచుతున్నాము, ఇప్పుడున్నటువంటి సీట్లకి 50% పెంచుతున్నాము అంటే ఆ లెక్కను చూసుకున్నా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి భావనే చాలామందిలో ఉంది. మరి దీని మీద ఈ కులగణనకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం లేవనెత్తినటువంటి ఈ అంశం మీద మరి కేంద్రం ఎలా స్పందిస్తుంది, ఏ సమాధానం చెప్తారు, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.